రాగి సంకటి చేయడం అంటే చాలా కష్టము, అమ్మో చేయలేము అనుకుంటారు. నేను మాత్రం ఈజీగా చేసే ప్రాసెస్ అయితే ఇది. ఒక గ్లాసు బియ్యాన్ని కుక్కర్లో వేసేసి బాగా కడిగేసుకొని, ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళైతే వేసుకోవాలి. పిండి ఎక్కువ వేసుకునేటట్టుంటే 4.5 వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నూనె, ఒక స్పూన్ వేసి మూత క్లోజ్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఉన్న స్పూన్ని తీసేసి అంతా ఒకసారి కోల్తో బాగా మిక్స్ చేసి పిండి ఒక గ్లాసు బియ్యానికి నేనైతే ఇక్కడ 1/2 గ్లాసు వేసుకుంటా. మీరు కావాలంటే ఎక్కువ వేసుకుంటే కనుక నీళ్ళ క్వాంటిటీ పెంచుకో అని చెప్పాను కదా. ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని మనకి ఏ సైజులో బాల్ కావాలనో ఆ సైజులో పిండి సంకటి తీసుకొని ఇలా తిప్పేశారంటే కరెక్ట్ షేప్తో మీకైతే రాగి సంకటి లేదా రాగి బాల్ రెడీ అవుతుంది. నచ్చిన సాంబార్తో, చట్నీతో